అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 20వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశం 6వ దినము. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనమందు దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి సృష్టించిగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. 6వ దినమునందు ప్రభు జంతువులను సృష్టించెను. అదే 6వ దినమునందు మనుషుణ్ణి సృష్టించెను. 6వ దినమునందు కలుగజేయబడిన మనుషునికి సజ్ఞానములను అనుగ్రహించెను. మనుషులతో సహవాసము కలిగి ఉండుటకు ప్రతి దినమును అతని వెదకి వచ్చెను. మనుషులు నిత్యము ఆయనకు ఒడిలో ముద్దు బిడ్డగా ఉండెను. ప్రభు మనుష్యుణ్ణి ఏర్పరచుకున్నందున సాతాను మృగమును ఏర్పరచుకునేను. మృగము ద్వారా మనుష్యుణ్ణి వంచుటకు తలంచెను. మనుషునిలో ఎలాగైనను మృగ స్వభావమును తీసుకుని రావలను అనుటయే సాతాను యొక్క ఉద్దేశము. మనుష్యుని పాపమునందు త్రోసివేసిన సాతాను మనుషునికి సంబంధించిన సంఖ్యయున్న 6 అను సంఖ్యను స్వతంత్రించుకుని ఈ యుగము యొక్క అధిపతి ఆయను. అంత్యక్రీస్తు యొక్క సంఖ్య 666 అనుటయి ఉన్నది. ఇందులో 6 అను సంఖ్య 3 ఉండుటను చూడవచ్చును. ఒక 6 లూసిఫర్ అయ్యున్న సాతాన్ను సూచించుచున్నది. తరువాతి 6 మృగమయ్యున్న అంత్యక్రీస్తును సూచించుచున్నది. 3వ 6 అబద్ధ ప్రవక్తను సూచించుచున్నది. ఇవి ఒకవైపున తండ్రైన దేవునితోనూ కుమారుడయున్న క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మునితోనూ యుద్ధము చేయుచున్నది. మరోవైపున మనుషులెక్క ఆత్మ, ప్రాణము, శరీరమునందు మృగ స్వభావములను తీసుకొని వచ్చుచున్నవి. నాకు కోపము పుట్టించవద్దు, నేను మృగమునై పోదును అని కొందరు చెప్పుట కలదు. మృగం వలె త్రాగి మత్తులై భార్యను, పిల్లలను కొట్టి హింసించుదురు. నేడును విదేశాలయందు చింపాంజీల వలె స్నానము చేయకుండాను, పండ్లను తోమకుండాను మృగం వలె జీవించు మనుషులను చూడవచ్చు. అంత మాత్రమే కాదు, మనుషుడైతే పలు మృగములను తమకు దైవములుగా చేసుకుని సర్పములను, కోతులను, ఏనుగులను, ఎలుకలను ఆరాధించుచు వచ్చుటను చూచుచున్నాము. ప్రభు యొక్క రాకడయందు దేవుని ఆరాధించి ఆయన వెంబడించుచున్నవారు దేవుని స్వరూపంలోనికి మారి రూపాంతరపరచబడి దేవునితో కూడా కొనుపోబడుదురు. మిగతా గుంపు వారైతే మృగం వలె మారి అంత్యక్రీస్తు యొక్క ఏలుబడిలోనికి వెళ్ళెదరు. అయితే ప్రభు మనుషుడు తన పాపము చేత వేటినెల్లా కోల్పోయిను వాటినెల్లా మరల అతనికి దయచేసి అతనిని దేవుని పోలికగా మార్చవలనని ఆసక్తి కలిగి ఉన్నాడు. మహిమ నుండి అత్యధిక మహిమను పొందవలనని అతనిని రూపాంతరపరచవలను అనుట కొరకు ప్రభు భూమి యందు మనుషుని సృష్టించుగల ఉద్దేశము. 6వ దినమునందు రూపించబడిన మనుషుని కొరకు ప్రభు భూమి యందు 6000 సంవత్సరమును దయచేసి ఉన్నాడు. అట్టి మనుషుని కొరకు 6 గంటల సమయము కల్వరి శిలువ యందు వేలాడి రక్తమును చిందించెను. మనుషుని గూర్చి దేవునికి గొప్ప ఔన్నత్యమైన ప్రణాళికలను, సంకల్పములను కలదు. నీటి ధ్యానమునకై ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 దినవృత్తాంత గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 6వ అధ్యాయము 45 మొదలుకొని 71 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.